యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లును. సామెతలు 28:25. అందరం కూడా కోరుకునేది ఏంటంటే, నేను డెవలప్ అవ్వాలి, మంచి స్థాయికి రావాలి, నేను దినదినం కూడా దినాభివృద్ధి పొందుతూ డెవలప్ అవుతూ ఉండాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే ఆ విధమైన అభివృద్ధి మనం చూడాలంటే, ఆ విధమైన స్థితిలోకి మనం రావాలి అంటే దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచేవారిని ఆయన ఏమాత్రం కూడా త్రోసివేయువాడు కాదు. సొలొమోను, రాజు అయిన సొలొమోను తను వర్ధిల్లారు. ఆయన ఎంతో ఘనమైన స్థాయికి వచ్చారు. ఆయన గొప్ప స్థాయికి వచ్చారు. ఎంత గొప్ప స్థాయికి అంటే చుట్టుపక్కల దేశాల వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకున్న జ్ఞానమును నేర్చుకునేంతగా, ఆయనకున్న జ్ఞానమును చూసి దేవుణ్ణి మహింపరిచే అంతగా ఆయన జ్ఞానాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటి అంటే దేవుణ్ణి ఆశ్రయించారు. మనము డబ్బున్న వరం ఉండొచ్చు, జ్ఞానం ఉన్న వరం ఉండొచ్చు, మంచి తెలివి ఉండవచ్చు, నీకు సమాజంలో మంచి పలుకుబడి ఉండవచ్చు. ఇవన్నీ ఉన్నా ఉండకపోయినా ఒక మాట, దేవుని యొక్క సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. నాకు దేవుణ్ణి ఆశ్రయిస్తే అవేమీ ఉన్నా లేకపోయినా నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ఈ 26లో లేక ఈ ఈ ఈ భయంకర దినాల్లో నువ్వు అభివృద్ధి పొందాలంటే, ఈ భయంకరమైన దినాల్లో నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే, ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ శాంతి లేదు. ప్రపంచంలో పేరుగాంచిన గొప్ప గొప్ప దేశాలుగా పిలువబడుతున్న ప్రతి చోట ప్రస్తుతానికి నెమ్మది లేదు. రాజ్యాల మీద రాజ్యాలు, దేశాల మీద దేశాలకు భయంకర స్థితిలో ఉన్నాం ప్రస్తుతానికి. ఈవెన్ థర్డ్ వరల్డ్ వార్ మే హ్యాపెన్, మూడవ ప్రపంచ యుద్ధం కూడా జరగవచ్చు రాబోతుంది దినాలు బట్టి, పరిస్థితులు బట్టి. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనము వర్ధిల్లాలి అంటే, ఇటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా మనము నెమ్మది కలిగి ఉండాలంటే ఒకటే మార్గము, ఆయన దేవుడై ఉన్నారు కనుక మనము ఆయన ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయనే సమస్తాన్ని సమకూర్చి, ఆయనే మనము వేసే ప్రతి అడుగులో మనకు తోడుగా ఉండి ఆయన మనలను ముందుకు నడిపించేవారిగా ఉన్నారు. ఆ కృప ఆయన మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.